ప్రమోద్ హత్య, దాని నేపథ్యంలో రియాజ్ ఎన్కౌంటర్ ఘటనపై పౌర హక్కుల సంఘం ఈరోజు రాష్ట్ర కమిటీ, నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిజ నిర్ధారణ చేయడం జరిగింది. ప్రమోద్ కుటుంబాన్ని సభ్యుల్ని కలిసి పరామర్శించడం జరిగింది, వివరాలు సేకరించడం జరిగింది. అదే క్రమంలో రియాజ్ కుటుంబ సభ్యుల్ని కలిసి సంఘటన వివరాలు సేకరించడం, ప్రభుత్వ ఆసుపత్రి కూడా సందర్శించి అక్కడ వివరాలు సేకరించడం జరిగింది. ఈ పౌర హక్కుల సంఘి గడ్డం లక్ష్మణ్ ప్రొఫెసర్ ఉస్మానియా యూనివర్సిటీ గారు మీకు వివరిస్తారు. అట్లాగే మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణరావు గారు కూడా దాని తర్వాత మాట్లాడతారు. పలుకుతూ నిజామాబాద్లో ఒక 5-6 నెలల క్రితం సంపత్ అనే ఒక వ్యక్తిని ఇదే సిసిఎస్ పోలీసులు లాకప్లో వేసి కొట్టి లాకప్ మరణానికి బాధ్యులయ్యారు. ఎక్కడో నిజామాబాద్ పోలీసులు చట్టం నిర్దేశించిన మార్గాన్ని వైదొలుగుతున్నారు అనేది అక్టోబర్ 17న జరిగిన ప్రమోద్, ఎంపల్లి ప్రమోదు 47 సంవత్సరాల ఒక అనుభవం గల వ్యక్తి, 23 సంవత్సరాలుగా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు. తనకు భార్య, 2 పిల్లలు, చిన్న పిల్లలు ఉన్నారు. చాలా దయనీయమైన పరిస్థితి ఇవాళ నెలకొన్నది. మేము ఎంత బాధకు గురవుతున్నామంటే అక్కడి నుంచి మహమ్మద్ అలీ కాలనీలోకి కూడా వెళ్ళి తల్లి, భార్య, పిల్లలను చూసాం. అంతకంటే తనకు కూడా చిన్న పిల్లలు ఉన్నారు, భార్య, తల్లి ఉంది, తండ్రి లేడు. అయితే పోలీసులు ఎప్పుడైతే చట్టబద్ధ పాలనకు స్వస్తి పలికారో, తన ఇష్టారాజ్యంగా వ్యవహరించడం అనే తక్షణమే ఫలితాలు రావాలనే ఆకాంక్షతో అమాయకులు, నాలుక లేని వాళ్ళ మీద ప్రతాపం చూపిస్తున్నారు. పేదలకు ఒక న్యాయం చూపిస్తారు, సంపన్న వర్గాలకు మరొక న్యాయం పోలీసులు అనాదిగా చేస్తున్న పోలీసుల విధి ఎంతవరకు పరిమితమై ఉంటుంది? పోలీసులు ఒక నిందితుడిని అదుపులోకి తీసుకోవాలని భావించినప్పుడు తగిన తగినంత బలప్రయోగం చేసి నిందితుడిని అదుపులోకి తీసుకోవాలి. అరెస్ట్ చేసినప్పుడు చేసే సందర్భంలో పాటించవలసిన చట్టబద్ధమైన సూత్రీకరణలు ఏముంటాయో అవి పాటించలేదని స్పష్టంగా అర్థమవుతుంది. వీళ్ళు ఒక చిన్న దొంగతనం కేసు, బైకుల దొంగతనమో లేకపోతే ఆయన మీద ఒక 60-70 కేసులు నమోదు అయ్యి ఉన్న ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకోవటానికి పేపర్లో చాలా సమాచారం వచ్చింది. ఇంటి వాళ్ళు కూడా చెబుతూ ఉన్నారు, తను ఒక్కడే అది తన సొంత విషయమైనట్టుగా తన మేనల్లుణ్ణి తీసుకొని 17 నాడు రాత్రి 8-8:30 ప్రాంతంలో రియాజ్ను పట్టుకోవటానికి వెళ్ళి
ఇంకా అక్కడ ఏం జరిగిందో ఎవరూ చెప్పలేము. కథనాల ప్రకారంగా వాళ్ళిద్దరి మధ్యలో రియాజును కూర్చొని పెట్టుకొని వస్తున్న సందర్భంలో రియాజు కత్తి దూసి ప్రమోదును ఎదల్లో పొడిస్తే తను చనిపోయాడనేది ఒక బలమైన కథనాలు వింటా ఉన్నాం. మా నిజ నిర్ధారణలో తేలింది ఏంటంటే పోలీసుల నిర్లక్ష్య చర్య వల్ల 2 నిండు ప్రాణాలు ఇవాళ మళ్ళీ తిరిగి తెచ్చేయగలమా? ఏ శక్తి తెచ్చేయగలదు? అటువంటి బైకులు, అటువంటి దొంగతనంలో పోయిన ఆస్తి, ప్రాపర్టీ ఎంతైనా తిరిగి తీసుకురావచ్చు. అంటే ఒక నిందితుల ఎడల ప్రవర్తిస్తున్నప్పుడు ఒక మానవతా కోణంతో, ఒక సామాజిక ఆర్థిక సాంఘిక నేపథ్యాన్ని అయినా గమనంలో ఉంచుకొని ఓపికతో సంయమనంతో వ్యవహరించాల్సింది పోయి రియాజును అదుపులోకి తీసుకొని టార్చర్ చేసి హాస్పిటల్ వర్గాలను కూడా కలిశాము. ఆయనకు ఎక్కడ కూడా ఫ్రాక్చర్స్ కాలేదు, కాకపోతే ఒంటి నిండా గాయాలున్నాయి. సర్జికల్ వార్డులో ట్రీట్మెంట్ పొందుతున్నాడు. ఆ ట్రీట్మెంట్ పొందుతున్న క్రమంలో కథనాల ప్రకారంగా ఆయన చేతులకు బేడీలే ఉన్నాయి. ఆయన తప్పించుకుపోవటానికి తుపాకీ లాక్కుంటే పోలీసుల వద్ద నుండి ఆత్మరక్షణలో భాగంగా మేము చంపాము అని ఒక కథనం. అయితే ఇక్కడ పెద్ద ప్రశ్న అనాదిగా వస్తున్నది ఏంటంటే, పోలీసులే చంపేసి ఆత్మరక్షణలో భాగంగా చంపేసినాము అంటే చట్టం అది సమ్మతిస్తుందా? నేను చాలాసార్లు చెప్పాను, ఒక ఎక్స్ మీద దాడి చేయడానికి వస్తే నన్ను చంపడానికి వచ్చాడు కనుక నేను నా ఆత్మరక్షణలో భాగంగా వైని చంపాను అంటే చట్టం సమ్మతిస్తుందా? ఇదే పోలీసులు సమ్మతిస్తారా? ఇప్పుడు నీవు ఆత్మరక్షణ అనే ఒక అంశం ఏదైతే ఉందో అది చట్టపరమైన అంశం. మనం కాదు, పోలీసులు కాదు చెప్పాల్సింది, అది కోర్టులో రుజువు కాబడాలి. ఈయన నిజంగా అసలు అక్కడ చూస్తే రియాజు పారిపోవడానికో అన్ని గ్రిల్స్తో ఉంటుంది 407 రూమ్ ప్రభుత్వ ఆసుపత్రిలో, ఎక్కడ తప్పించుకుపోవడానికి లేదు. తుపాకులతో కావలి కాసే పోలీసులు ఉంటారు. ఇది కట్టుకథ అని పౌరాకుల సంఘం దృఢంగా చెబుతూ ఉంది. ఆయనకు ఎక్కడ పేల్చడం ట్రైనింగ్ తీసుకున్నాడు? ఈ ఘటనల పరంపర అక్కడి నుంచి చటాన్పల్లి షాద్నగర్ దగ్గర కూడా అత్యంత హేమైన చర్యకు పాల్పడితే వాళ్ళను ఎన్కౌంటరు సీన్ రీకన్స్ట్రక్షన్కి తీసుకెళ్ళి 4 చంపేసి వాళ్ళు కూడా తుపాకులు లాక్కొని మా మీదికి చంపడానికి ప్రయత్నం చేస్తే మేము ఆత్మరక్షణలో భాగంగా ఇది తేల్చాల్సి ఉంది. కేవలం ఆత్మరక్షణ అనే అంశము అడ్డంగా పెట్టుకొని పోలీసులు ప్రజల ప్రాణాలు తీయటానికి లేదు. పోలీసులు చట్టబద్ధంగా నడుచుకోవాలి. మేము ఎక్కడ కూడా షాద్నగర్ ఇన్సిడెంట్లో ఆ ఘటనను కానీ, ఇక్కడ రియాజు నిజంగానే నిందితుడు, నేరాలు ఉంటే రియాజు చేసిన చర్యలను కూడా ఎట్టి పరిస్థితుల్లో సమర్థించటం లేదు. మేము మా కన్సర్న్ అంతా రాజ్యాంగం గ్యారంటీ ఇచ్చిన జీవించే హక్కుకు సంబంధించిన అంశం. మరీ ముఖ్యంగా పోలీసులు ఒక వ్యక్తి జీవన గౌరవాన్ని పరిరక్షించటానికి ఉన్నారు అనేది మర్చిపోకూడదు. ఇది మధ్యయుగాల నాటి కాలం కాదు. ఇప్పటి వరకు కూడా మన పోలీసులు బ్రిటిష్ కాలం నాటి, ఆదిమ యుగం నాటి కాలంలో ఉన్న
న్యాయ సూత్రాన్ని మాత్రమే ఇవాళ వాళ్ళు అమలు పరుస్తున్నారు. ప్రజలకు పౌర హక్కుల సంఘం అప్పీల్ చేస్తున్నది ఏంటంటే, ఇలాంటి ఘటనలకు పౌర సమాజం, మేధావులు, ప్రజలు ఏ రూపంలోనైనా సరే సమ్మతం వ్యక్తీకరణ చేస్తే, ఇంకా ఇప్పుడు దొంగతనాలు చేసినా, నేరాలు చేసినా, ఏం చేసినా, చిన్న చిన్న గొడవలు పడ్డా కూడా ఆ ఎన్కౌంటర్ న్యాయం అనేది ఇవాళ సరిగ్గా ఎన్కౌంటర్ న్యాయాన్ని సమాజంలోకి ప్రభుత్వాలు తీసుకొచ్చాయి. ఈ ఎన్కౌంటర్ న్యాయం అనేది మన వరకు వస్తుంది, మనల్ని కూడా నిండుగా ముంచేస్తుంది అని చెబుతా ఉన్నాం. రియాజు కుటుంబం కంటికి పుట్టేడు ఏడుస్తున్నారు. రియాజు నిందితుడైతే తల్లిని తీసుకెళ్తారు, ఆయన భార్యను తీసుకెళ్తారు, ఆయన చిన్న పిల్లల్ని తీసుకెళ్తారు. రాత్రిపూట 10 గంటలకు ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చి ఇంకా ఇష్టం వచ్చినట్టుగా తిట్టుకుంటా, బూతులు తిట్టుకుంటా జీపులో వేసుకపోతే అక్కడ ఉన్న న్యాయపరమైన అంశాలు ఏంటంటే, ఒక్క మహిళా కానిస్టేబుల్ కూడా అరెస్ట్ చేయటానికి రాలేదు, ఆ బృందంలో లేదు. 6 గంటల తర్వాత ఒక్క మహిళను అరెస్ట్ చేయడానికి వీల్లేదు. చట్టం ఘోషిస్తుంటే ఇవన్నీ పక్కకెట్టి బలవంతాన లాక్కుపోయి పోలీస్ స్టేషన్లో మామూలుగా చిత్రహింసలు పెట్టలేదు. ఏళ్ళు వంచేశారు, కాళ్ళు విరిచేశారు, ఈ బొక్కల మీద కొట్టారు, అంతటా ఒళ్ళంతా హూనం చేశారు. చిన్న పిల్లల్ని కూడా, పిల్లలు చెప్తున్న విషయమే చెప్తున్నాం, వాళ్ళతో మాట్లాడిన విషయాలే మీ ద్వారా వ్యక్తీకరణ చేస్తున్నాం. తలకిందులు చేస్తారట పిల్లల్ని. తర్వాత తీసుకెళ్ళి ఒక రూములో పెట్టి వాళ్ళ నానమ్మను, వాళ్ళ అమ్మను నానా చిత్రహింసలు పెట్టారు. ఆయన చేసిన దొంగతనాలకు ఈ తల్లి, భార్య, పిల్లలకు ఏం సంబంధం ఉంటుందని ఇవాళ పౌర సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది ఒక మానవ కోణంలోంచి ఆలోచించాల్సిన అంశం. మనం కనుక, అంటే ఒక న్యాయ వ్యవస్థ కనుక, ఒక పౌర సమాజం కనుక పోలీసు వ్యవస్థకు ముకుదాడు వేయకపోతే ఈ హింస అవధులు లేనట్టుగా పెరుగుతూ ఉంటుంది దేశంలో. ఇంకా ఈ హింసనే రాజ్యం ఏలేటట్టుగా అవుతుంది అనేదే మా ఆందోళన. ఇవాళ ఆమెకు ఇప్పటి వరకు కూడా ఆమెకు ఒక ఇల్లు లేదు. రియాజ్ సహచరి భార్యకు అసలు కడు పేదవాళ్ళు, తిండికి లేదు, బ్రతకటానికి లేదు. ఆమెకు జీవనోపాధి కల్పించాలని కూడా ఆదుకోవాలని, ఆమె పిల్లల్ని కూడా ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. మేము ఆమె కూడా డిగ్రీ చేసింది, జబీన్ ఆమె కూడా డిగ్రీ చేసింది. అదే మానవతా విలువలు ఇక్కడ కూడా ప్రదర్శించాలి. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్నాం. ప్రమోద్ రియాజును దొంగతనాల కేసులో అదుపులోకి తీసుకెళ్ళటానికి పేపర్లో వచ్చే కథనాల ప్రకారంగా, వినపడుతున్న బాధితులు చెప్తున్న ప్రకారంగా ఒక్కడిని ఎక్కడైనా పంపవచ్చా అంటే, అన్ని కేసులు నమోదయి ఉన్న వ్యక్తి, అంతటి ప్రమాదకరమని మనం అనుకుంటున్న వ్యక్తి, పోలీసులో రికార్డ్స్లో నేరచరితుడైన ఆ వ్యక్తిని ఎంత దారుణం, ఒక్కడిని పంపటం. ఇంకా నయం, ఆయన ఒక్కడు పోలేక ఆ రాత్రి 17 నాడు రాత్రి దాదాపుగా 8:30-9 గంటల ప్రాంతంలో రాత్రిపూట తన మేనల్లుని తీసుకెళ్ళాడు. అంటే డిపార్ట్మెంటు ఏం ఆలోచిస్తుంది, ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది అనేది ఇది గొప్ప ఉదాహరణగా నిలిచిపోతుంది. కనుక డిపార్ట్మెంట్ ఇప్పటికైనా పోలీసులు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకోవటప్పుడు పాటించాల్సిన చట్టపరమైన అంశాలన్నీ పాటించాలని మేము చెప్తా ఉన్నాం. మొత్తం ఈ ఎపిసోడ్ పైన
ఒక్క చిన్న కేసు పరిశోధనలో ఈ 2 ప్రాణాలు పోయిన ఘటన పైన ఇంకొక ఘటన జరగకూడదని మేము నిజామాబాద్లో ఇలాంటి ఘటన జరగకూడదని పౌర సమాజం తరఫున కోరుకుంటున్నాం. ఈ మొత్తం ఘటనలపైన 2 నిండు ప్రాణాలు బలైన ఈ ఘటన పైన న్యాయ విచారణ సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించి ఇప్పటికి కూడా చాలా కథనాలు వస్తున్నాయి. ప్రమోద్ను ఎట్లా ఘటన జరిగింది అని ఇప్పటికీ వాదోపవాదాలు ఉన్నాయి. రియాజ్ ఘటన ఎట్లా జరిగింది అనేది ఇవి తేలాలి, నిజాలు నిగ్గు తేలాలి అంటే ఖచ్చితంగా సిట్టింగ్ జడ్జి చేత హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాలని 2 కుటుంబాలను అన్ని రకాలుగా ఆదుకోవాలని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఈ ఘటన పోలీసుల విధికి అది ఒక మచ్చ తెస్తుంది. ఈ పోలీసులు చేస్తున్న పనుల వల్లనే ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుంది. జాగ్రత్త పడాలని పౌర హక్కుల సంఘం ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాము. నాడు జరిగిన ఘటన అక్టోబర్ 17 చేస్తున్న క్రమంలోనే అతను కూడా పారిపోయే ప్రయత్నం చేస్తుంటే పోలీసులు కాల్ చెప్పినట్టుగా ఎన్కౌంటర్ అయినట్టుగా చెప్తున్నారు. మొత్తానికి 2 ప్రాణాలు పోయినాయి. 2 ప్రాణాలు పోవడం అంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు అది ఏదైతే ఒక జైలు వాడు ఉందో అది పూర్తిగా గ్రిల్స్ తోటి ఉంది, పారిపోవడానికి అవకాశం లేదు. మళ్ళీ అతనికి బేడీలు కూడా ఉన్నాయి, ఎక్కడ కూడా పోవడానికి లేదు. కానీ మొత్తంగా మాత్రం అక్కడ ఈ ప్రమోద్ హత్య కానీ ఆయన రియాజ్ హత్య కానీ మనకు 3 సాక్ష్యాలు అనేవి లేకుండా ఇంకా పత్రికలకు కూడా అవకాశం లేకుండా పోయింది. ఏది కూడా మొత్తానికైతే రియాజ్ ఏమో ప్రమోద్ చెప్పినట్టుగా బయటకు వచ్చేసింది. అదే విషయం కూడా నిజం కావచ్చు. తర్వాత రియాజ్ మాత్రం పోలీస్ కాల్పులో చనిపోయినది కూడా నిజం కావచ్చు. కానీ పౌరకుల సంఘంగా మాట్లాడుతున్నది ఏంటంటే నిజంగానే నేరం జరిగితే సమాజంలో వ్యవస్థలో పూట పోలీసులు చట్టబద్ధంగా వ్యవహరించినట్టయితే ఈ 2 హత్యలు జరగకూడదు. మేము ఎందుకు ఈ 2 హత్యల గురించి స్పెసిఫిక్గా మాట్లాడుతున్నామంటే ప్రమోద్ కుటుంబ సభ్యులైన 3 చిన్నపిల్లలు, అటు రియాజ్ కుటుంబాలైనా ఒక ఆడ ఒక మగ 2 చిన్నపిల్లలే. వాళ్ళకి ఎటువంటి ఆధారాలు లేవు. ఏదో ఇప్పుడు ప్రమోద్ కుటుంబానికి ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక సాయం తప్ప. ఇటువంటి నేపథ్యంలో పిల్లలు అనాథలు అవ్వడం, కుటుంబాలు భిన్నపోవడం, నిజంగా వాళ్ళు జీవించే హక్కు లేకుండా పోతుంది. కాబట్టి ఎంతో కొంత ప్రభుత్వం ఆలోచించి ఇప్పుడు అతను నేరస్తుడైనప్పటికే నేరస్తుడు అయి అతన్ని చంపినట్టు అతన్ని చట్టబద్ధంగా శిక్షిస్తే గొడవలేకపోతుంది. కనీసం అట్లా అతనికి న్యాయస్థానం ఏ శిక్ష చేసినా మనం అందరం ఒప్పుకునేది. కానీ అనుకోకుండా జరిగిన ఏదైతే పొరపాటు ఉందో ఆ పొరపాటుతో ఈయన ప్రాణాలు కూడా కోల్పోవడంతో ఈ కుటుంబం కూడా దిక్కుదెల్లినాయి. మొత్తంగా ప్రభుత్వం ఈ కుటుంబాన్ని ఆదుకున్న దాంట్లో ఒక మేరకైనా సరే ఆ కుటుంబాన్ని కూడా ఆదుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు రియాజ్ నేరస్తులు కావచ్చు, కానీ భార్య పిల్లలు నేరస్తులు కాదు, వాళ్ళు కూడా చిన్నపిల్లలు. అయినప్పటికీ తల్లిని పిల్లల్ని తీసుకొని పోయి అర్ధరాత్రి నుంచి శుక్రవారం రాత్రి 11 గంటల నుంచి శనివారం రాత్రి 1 గంట వరకు చిత్రహింసలు చేసింది. ఇది నిజంగా చేయకూడదు. నేరస్తుడు అని మనం అనుకున్నప్పుడు ఆ నేరస్తుడిని మీరు శిక్షించండి, అందులో మనకు వేరే భిన్నాభిప్రాయం లేదు. కానీ నేరస్తులు కాని వ్యక్తులను పిల్లల్ని కూడా మీరు సఖీ కేంద్రానికో లేదా మహిళా పోలీసులో తీసుకెళ్ళి శిక్షించడం అనేది బాగలేదు. ఇప్పటికైనా సరే నేరస్తులను సంస్కరించాల్సి తప్ప హత్యలు చేస్తే అది దానికి విలువలు ఉండవు. ఎందుకంటే ఏదో రకంగా నేరం చేయడం అనేది మనుషుల యొక్క ఆనవాయితీ కాదు, అలవాట్లు కాదు, వాళ్ళ జీవనోపాధిలో భాగంగా చేస్తున్నారని అనిపిస్తుంది. నిజంగానే సమాజంలో అందరికీ హాయిగా పని చేసుకుని బతికే అవకాశము, జీవనోపాధి అవకాశాలు ఉంటే నేరం చాలా తగ్గుతుంది. కానీ ఆ విషయం లేక చాలామంది అడ్డదారులు తొక్కుతున్నారు, ఎన్నెన్నో పనులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల జీవనోపాధి హక్కు, జీవించే హక్కు కూడా 2 ప్రధానమే. వాటిని ప్రభుత్వం ఖచ్చితంగా బాధ్యతగా నిలబెట్టే ప్రయత్నం చేయాలి.